కొంచెం కేర్ తీసుకో. అమ్మా శశిరేఖ, అమ్మా నీకు ఓ 2 నిమిషాలు మాట్లాడొచ్చా? అమ్మా ఈ ప్రాబ్లం మొన్న కలిసినప్పుడే మాట్లాడదాం అనుకున్నాను, కుదరలేదు. రీసెంట్ గా టీవీలో చూశాను, బిజినెస్ అవార్డ్ ఫంక్షన్ అనుకుంటా. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడావు. వరుసగా 3వ అంట కదా. యు డిజర్వ్ ఇట్. వైట్ కలర్ సారీలో ఎంత బాగున్నావో తెలుసా? ఎలిగెన్స్ లో నీ తర్వాతే ఎవరైనా. నా చేతి గోంగూర పచ్చడి నీకు ఇష్టం కదా, ఇద్దామని తీసుకొచ్చాను. తీసుకోమ్మా. వస్తానమ్మా. ఒక నిమిషం అండి. ఏదో మాట్లాడతానంటే హస్బెండ్తో కలిసిపో, లైఫ్ సెట్ చేసుకో, ఇలాంటి అడ్వైస్లో ఇస్తారనుకున్నాను. కానీ మీరేంటి ఇలా? భార్యాభర్తల మధ్య 3వ మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదమ్మా. ఆ కామన్ సెన్స్ ఉంది కాబట్టే మీ విషయంలో ఎప్పుడు నా కొడుకు ఏ సలహా ఇవ్వలేదమ్మా. ఇప్పుడు కూడా నువ్వు అడిగావు కాబట్టి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. కెన్ ఐ మేక్ ఎ కాఫీ ఫర్ యూ? పెళ్ళైన కొత్తలో నేను నా హస్బెండ్ పెద్ద గొడవ పడ్డాం. నేను తగ్గలేదు, దాంతో చెయ్యి కూడా చేసుకున్నాడు. చదువుకునే వాళ్ళం కదా, వెంటనే కోపం వచ్చేసింది. డైవర్స్ ఇద్దామని పుట్టింటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ నా మనసు మార్చాల్సింది పోయి, ఎంత మంచి పని చేశావు, నువ్వు చేసిందే కరెక్ట్, అట్టంటూ నీకు వద్దే వద్దని రోజు తాగొచ్చి తిట్టే మా నాన్నని మాత్రం ప్రేమగా చూసుకుంటుంది. షీఈ్ అడ్జస్టింగ్. మా నాన్నే కాదు, మా అన్న, తమ్ముడు, ఎవ్రీబడి ఈస్ ఇన్డిసిప్లిన్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. బట్ వీళ్ళెవరిని బదిలించుకోవాలన్న కోపం నాకు రాలేదు. ఎందుకు? రక్త సంబంధం కదా, వాళ్ళు ఏం చేసినా ఓర్చుకుంటాం, ఏమన్నా భరిస్తాం. మగుడు బయట నుంచి వచ్చాడు కదా, అస్సలు ఓర్చుకోలేము, ఈజీగా వదిలేస్తాం. రిలేషన్షిప్ ఈస్ వెరీ పర్సనల్. ఇద్దరు హస్బెండ్ ఆర్ వైఫ్, యు ఫైట్, యు ఫిక్స్, యు స్టే. సో వెళ్ళాను, మా ఆయన నేను 1 to 1 మాట్లాడుకున్నాం. మా ప్రాబ్లం మేమే సాల్వ్ చేసుకున్నాం. కానీ ఒక విషయం బాధగా అనిపించిందమ్మా. నువ్వు నీ హస్బెండ్కి దూరంగా ఉండాలనుకోవడం నీ డిసిజన్, నీ రైట్. అలాగే పిల్లలు ఫాదర్ కావాలనుకోవడం కూడా వాళ్ళ రైట్ కదా. లేనిపోనివి చెప్పి పిల్లలకి ఫాదర్ మీద హేట్రేట్ క్రియేట్ చేయడం ఎందుకమ్మా? పిల్లలకి నిజం చెప్పుంటే ఏమయ్యేది? నువ్వు వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టే నా కొడుకు కూడా నెలకు, 6 నెలలకు, కొన్ని సంవత్సరాలకు పిల్లల్ని చూసుకునేవాడు కదమ్మా.